మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎందుకని అసలు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మనం సొసైటీలో ఏమైనా మార్పులు రావాలా? అభివృద్ధి పదంలో ఆడవాళ్లు ముందుకు దూసుకుపోతున్నారని చెబుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం మనం వినే మాటలు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఏదో ఒక రకంగా హెరాస్మెంట్ కి గురవుతూనే ఉన్నారు. మరి ఇన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు విమెన్స్ డే అసలు అవసరం అంటారా? విమెన్స్ డే చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రస్తుతం మనము ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో ఉన్నాము, కాకినాడలోని. స్టూడెంట్స్ ఒపీనియన్ తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా వార్తల్లో మహిళలపై అఘాయిత్యాలు అనే వార్తలు ప్రతిరోజు వింటూనే ఉంటాము. కేవలం మహిళల కోసం విమెన్స్ డే, మదర్స్ డే అంటూ సంవత్సరానికి ఒక్క రోజు కేటాయించి సెలబ్రేట్ చేసుకోవడం కరెక్టా? వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నీ పేరు? హాయ్, నా పేరు శ్వేత అండి. ఓకే, నమస్కారం. నేను ఉమెన్స్ డే గురించి మాట్లాడాలి అంటే ముందుగా మన భారతదేశంలో మార్చి 8న మనం ఉమెన్స్ డే అనేది జరుపుకుంటున్నాము. అండ్ ఆ ఒక్కరోజు అనే మాత్రమే మనం స్త్రీలకి ఒక ప్రత్యేకంగా వసతులు కల్పించడం కానీ, ఇంట్లో చూసుకున్నట్టయితే కొడుకు కానీ కూతురు కానీ సంవత్సరం మొత్తం చూపించిన ప్రేమ ఆ ఒక్క ఉమెన్స్ డే నాడు మాత్రం అందరికీ చూపిస్తారు. మెయిన్గా ఏంటంటే వాళ్ళు మాత్రమే కాదు, ఇంట్లో భర్తలు కావచ్చు, లేదా వాళ్ళు ఎంత ఫేస్ చేసినా మిగతా రోజులంతా చూపించింది ఆ రోజు మాత్రమే చూపిస్తారు. అలా కాకుండా అందరూ వాళ్ళ తోచినంత సహాయం అనేది వాళ్ళ ఇంట్లో ఒక మహిళకి ఇస్తే, రెస్పెక్ట్ అనేది ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరిలో ముందుకు రావడానికి చూస్తారు. ఈ కాలంలో చూసినట్టయితే అత్యాచారాలు ముఖ్యంగా ఎంత మనకి చూసినట్టయితే రీసెంట్ గానే చాలా ఘోరమైన సంఘటనలు అవి జరగడం జరిగాయి. దిశ యాప్స్, ఇలా చాలా చాలా మనకి యాప్స్ వచ్చినా కానీ ఒక ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి సెక్యూరిటీ అనేది లేదు. ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏ రెస్పెక్ట్ అయితే మీరు ఆ ఒక్క ఉమెన్స్ డే నాడు ఇస్తున్నారో సంవత్సరం మొత్తం అదే రెస్పెక్ట్ ని మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాకుండా మొత్తం బయట ఉన్న భారతదేశంలో బతుకుతున్న ప్రతి ఆడపిల్లకి అదే రెస్పెక్ట్ అనేది ఇస్తే ఖచ్చితంగా ఆడపిల్ల ఏదో ఒక రోజు ఒక ఉన్నత స్థాయికి అనేది వెళ్తుంది. నేను అందరికీ కోరుకునేది ఒకటే, ఆ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి ఆడపిల్లకి మీ ఇంట్లో ఒక ఆడపిల్లని ఎలా చూస్తారో ఖచ్చితంగా అందరినీ ఆ ఉద్దేశంతోనే చూస్తే ఏ సంఘటనలు జరగవు, అందరూ సంతోషంగా ఉంటారు, మన భారతదేశం కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. హాయ్, విమెన్స్ డే అనేది మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉంటారు, ఎవ్రీ ఇయర్ ఇంట్లో కానీ బయట కానీ మీరే ఫ్రెండ్సే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. అసలు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేంత సక్సెస్ లో మనం ఉన్నామా? సొసైటీలో ఎలాంటి చేంజ్ రావాలంటారు? ఓన్లీ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు అనుకోండి, ఒక రోజు రాత్రి ఒక రోడ్ మీద మనం నడుస్తున్నప్పుడు ఒక షాడో మీ వెనకాల వస్తుంది, మీ హార్ట్ రేస్ అవుతుంది. వాట్ డూ యూ థింక్? మనం ప్రిపేర్డ్గా ఉండాలి లేదా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండాలి. సో ఐ థింక్ ఒక్క చేంజ్ ఏదైతే కావాలో, ప్రతి ఉమెన్ దే హ్యావ్ టు లెర్న్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళు ఎలా డిఫెండ్ చెయ్యాలో నేర్చుకోవాలి. ప్రతి వర్క్ ప్లేస్, ప్రతి పబ్లిక్ స్పేస్లో కూడా ఉమెన్కి థ్రెట్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో మనం గనక ప్రతి వర్క్ ప్లేస్లోనూ, ప్రతి స్కూల్ అండ్ కాలేజ్లో సెల్ఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ చేయగలిగితే ఈ రోజు నుండి ప్రతి ఉమెన్ రిగార్డ్లెస్ ఆఫ్ హర్ ఏజ్, ఏ ఏజ్ అన్నా సరే వాళ్ళకి థ్రెట్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ సేఫ్టీ వాళ్ళ చేతుల్లో ఉండాలి, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అని చెప్పి. సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం గనక ప్రతి కాలేజ్ అండ్ స్కూల్స్ లో చేయగలిగితే ఐ థింక్ ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు టాపిక్ వచ్చేసి అసలు సెలబ్రేట్ చేసుకోవచ్చా లేదా అనేది. అసలు సెలబ్రేట్ చేసుకోవచ్చా విమెన్స్ డే? అంత సక్సెస్ లో మనం ఉన్నామంటే సొసైటీ మారింది అనుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికి ఏం చూస్తున్నారు? విమెన్స్ డే అంటే బేసికల్ గా ఒక్క రోజు అనే కాదు, ఎవ్రీ డే ఉమెన్ ఒక లేచిన దగ్గర నుంచి, పడుకొని లేచిన దగ్గర నుంచి, మార్నింగ్ బ్రష్ దగ్గర నుంచి పిల్లలకి ఇంకా ఆవిడే ఇవ్వడం నేర్పించేస్తున్నారు చిన్నప్పటి నుంచి. అంటే వాళ్ళ మదర్స్ కూడా వాళ్ళకి అదే నేర్పించారు అండ్ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పటి వరకు. అండ్ ఈక్వల్ రైట్స్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట కూడా వాళ్ళు అలాగే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న చేంజ్ అండ్ సపోర్ట్, మన పిల్లలకి ఇచ్చే సపోర్ట్ బట్టి బయట సపోర్ట్ అనేది మనం కోరుకోవాలి. మనం ఇచ్చింది రిటర్న్ తీసుకుంటే పర్లేదు, బట్ ఇంటి దగ్గర నుంచే మనం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం బయట కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈక్వల్ రైట్స్ అనేది ఇంపార్టెంట్. సపోర్ట్ చేయాలి, ఈక్వల్ రైట్స్ ఉండాలి ఉమెన్కి. ఇంటి నుంచి వచ్చిన తర్వాత బయట కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చేది, రిలేటివ్స్ నుంచి వచ్చేది. అండ్ ఒక అమ్మాయి ఎవరైనా హెరాస్ చేస్తే మీ సిస్టర్తో ఇలాగే బిహేవ్ చేస్తారా అని అడుగుతారు. అంటే వాళ్ళ సిస్టర్ నుంచి వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ సిస్టర్ని ఎవరో ఏడిపిస్తే ఎలా అంటారు? మా సిస్టర్ తను ఏం చేయకు అని. కానీ వాళ్ళు ఇంకొక సిస్టర్తో వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు.
సో అక్కడ వాళ్ళ ఇండిపెండెన్సీ అనేది పోతుంది. అండ్ మనల్ని ఎంత డిఫెండ్ చేసుకున్నా, మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా సరే, మనం సింగిల్గా ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం డిఫెండ్ చేసుకున్నా మనం అలోన్గా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అలాంటి టైంలో ఒక సపోర్ట్ అనేది ఉండాలి. దట్స్ మై పాయింట్. రైట్. ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా సపరేట్ గా ఒక చట్టాన్ని పెట్టారు. మహిళలపై అఘాయిత్యాలకు అది చాలా ఉపయోగపడుతుంది అన్నారు. సో అది నిజంగా సక్సెస్ అయ్యింది అనుకుంటున్నారా? లేదండి, అవ్వలేదు. సో ఎందుకంటే లైక్ వాళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేశారు. బట్ వన్ థింగ్ ఏంటంటే లైక్ సాస్ అని పెట్టి యాప్ ఇచ్చి, సో అది సాస్ చేసినప్పటికీ విత్ ఇన్ 3-4 minutes అక్కడ జరగాల్సిందంతా జరిగిపోతుంది. సో అక్కడికి పోలీస్ అనే వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నప్పటికీ అక్కడ ఏదైతే జరగాలో అది జరిగిపోతుంది. సో దట్ ఈస్ ద నాట్ కరెక్ట్ థింగ్. ఐ థింక్ ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ముందు నేర్పించాలి. అండ్ దట్ టు జెండర్ ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నారంటే అబ్బాయి 7 అయ్యాక బయటకు వెళ్ళొచ్చు, కానీ అమ్మాయి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అబ్బాయికి కూడా నేర్పించవచ్చు కదా, మీరు బయటకు వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండండి అంటే అమ్మాయిలకి చెప్తారు. లైక్ ఒక క్లాస్ టైప్లో తీసుకుని బయటకు వెళ్తాను, చున్నీ వేసుకోవాలి, ఇది వేసుకుని వెళ్ళండి, కవర్ చేసుకుని వెళ్ళండి, 7 అయ్యింది వెళ్ళొద్దని రిస్ట్రిక్ట్ చేస్తారు. కానీ అబ్బాయికి ఎందుకు చేయట్లేదు? అదే అమ్మాయికి ఏదైతే క్లాసెస్ చెప్తున్నారో లైక్ దట్ అబ్బాయిలు కూడా చెప్పొచ్చు కదా. దెన్ చేంజ్ అని డెఫినెట్లీ వస్తుంది. దట్ టు అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది మ్యాండేటరీ చేస్తే, లైక్ ఏ కాలేజ్లో అయినా ఎనీథింగ్ వర్క్ ప్లేస్లో అయినా సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేటరీ చేస్తే వాళ్ళు లైక్ దిస్ సోర్స్ ఇలా వచ్చింది కదా, లైక్ వాళ్ళు థ్రెట్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు, లైక్ కాల్ చేయడమో లొకేషన్ షేర్ చేయడమో. దెన్ ఆ టైంలో వీళ్ళు విత్ ఇన్ 3-4 minutesకి వీళ్ళు ఫైట్ చేయొచ్చు కదా సెల్ఫ్గా. సో దట్ ఈస్ ద రీజన్ సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేటరీ అనేది ఉమెన్స్కి చేస్తే సో ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ అవుతున్నాయో అలాంటివి చూడకుండా ఉంటాము. దట్టు మనం ఏం సాధించామని ఉమెన్స్ డే చేసుకోవాలి. ఒక అమ్మాయి నైట్ టైం 8 అయిందంటే బయట వెళ్ళకపోతుంది అంటే ఏదర్ బ్రదర్ అయినా ఉండాలి, లేదా మదర్ అయినా ఉండాలి, లేదా సిస్టర్ అయినా ఉండాలి, లేదా డాడ్ అండ్ ఇలా అయినా ఉండాలి. సో అలా కాకుండా ఒక అమ్మాయి స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తే తనకి మెంటల్గా అన్ని నేర్పించడము, సెల్ఫ్ డిఫెన్స్ కానీ. ఒక అబ్బాయి మనం చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఒక అబ్బాయి ఎవడో చూస్తున్నాడు మనం వెళ్తున్నప్పుడు లాగి మీద కొట్టచ్చు కదా, అంటే కొట్టడం తప్పేం కాదు కదా. మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసి ఎందుకు అలా చూస్తున్నాను ఇక్కడ కొడితే మిస్టేక్ ఏముంది? ఆ అబ్బాయికి సిగ్గు వస్తుంది. నీకు చెల్లెళ్ళు ఉన్నారు, నీకు మదర్స్ ఉన్నారు, నువ్వు వెళ్ళి ఎందుకు చేస్తున్నావు? మీ సిస్టర్ని ఎలాగే చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. సో అలా అమ్మాయిలు ఎలా ట్రీట్ చేస్తున్నారు, అబ్బాయిని కూడా పేరెంట్స్ అలా ట్రీట్ చేస్తే బెటర్. అండ్ వన్ థింగ్, అమ్మాయి మొబైల్ చూస్తుంటే నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, నైట్ 10 అయ్యింది అంటారు. కానీ అబ్బాయి చేస్తే లైక్ ఇప్పుడు జనరేషన్లో ఉన్న అబ్బాయిలు రిగార్డింగ్ పౌన్ వీడియోస్ కూడా చూస్తున్నారు. సో దానికి సపోర్ట్ చేస్తున్నారు, అంటే చూస్తున్నాడు ఏదో వదిలేస్తున్నారు అంతే. సో ఆ పాయింట్ని తీసుకొచ్చి అసలు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి వాళ్ళని సస్పెక్ట్ చేస్తే దాన్ని అది అలాంటి ఫీలింగ్స్ రాకుండా వాళ్ళకి రెడ్యూస్ చేయొచ్చు కదా. సో రైట్. మనం ఇంట్లో ఒక మహిళ అంటే మన మదర్నే చూస్తాం. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఫీడ్ చేయడం దగ్గర నుంచి, స్నానం చేయించడం, రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక మదర్ చేస్తుంది, ఒక విమెన్ చేస్తుంది. అది అప్పటి నుంచి అలాగే అలవాటు పడిపోయింది. ఒకవేళ తను నిజంగా కెరియర్ లో కూడా సక్సెస్ అయ్యి జాబ్ చేస్తున్నా సరే ఈ పనితో పాటు ఆ పని కూడా చేస్తారు. సో చేంజ్ అనేది ఎక్కడ రావాలనుకుంటున్నారు మీరు? సో ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్. మా మదర్కి నిజంగా ఉమెన్స్ డే అంటే ఏంటో కూడా తెలీదు. సో ఆ రోజు టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తుంది. సో నన్ను అడుగుతుంది అనమాట, ఏంటి ఈరోజు స్పెషల్ అని చెప్పేసి. అమ్మా ఈరోజు ఉమెన్స్ డే అమ్మా నేను చెప్తాను అంటే ఒక ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి అదేంటో కూడా తెలియదు. సో కాబట్టి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఫస్ట్ థింగ్, ఒక అమ్మాయి 2 waysలో మేనేజ్ చేయడం చాలా కష్టం, కానీ తను మేనేజ్ చేస్తుందంటే తనకున్న పవర్ అలాంటిది. అండ్ సో ఆఫ్టర్ దాట్ ఒక అమ్మాయి ఆఫీస్ మేనేజ్ చేస్తుంది, అలాగే ఇంటి పనులు కూడా మేనేజ్ చేస్తుంది. ఇక్కడ తను చూస్తే కనుక వాళ్ళ హస్బెండ్ అనేది సపోర్ట్ చాలా ఉండాలి మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హస్బెండ్ సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కానీ అమ్మాయి మేనేజ్ చేయగలుగుతుందంటే వీ కెన్ సే దిస్ హౌ మచ్ ద పవర్ దట్ ఉమెన్ కెన్ హ్యావ్. అండ్ ఇది ఫ్యూచర్లో మారాలంటే సో మెన్స్ కూడా ఉమెన్స్కి హెల్ప్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి. పేరెంట్స్ కూడా వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అండ్ పిల్లలకు కూడా చెప్పాలి మ్యామ్, అంటే ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా చేయాలి. మీరు ఫ్యూచర్ సక్సెస్ అవ్వాలంటే బోత్ మెన్ అయినా ఉమెన్ అయినా సరే వర్క్లో డిఫరెన్స్ ఏముంది? అదే ఒక ఉమెన్ వంట పని చేయట్లేదు కదా, మెన్ కూడా హోటల్లో వర్క్ చేస్తున్నారు, అది కూడా వంట పనే కదా. సో ఈ విధంగా అంటే ఇంటి దగ్గర కూడా హస్బెండ్ అనేవాడు హెల్ప్ చేస్తే కనుక వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ వస్తుంది. ఈ సపోర్ట్ వల్ల ఏంటంటే నాకు నా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఫీల్ వల్ల వాళ్ళ సక్సెస్ ఇంకా వాళ్ళ సక్సెస్ రేట్
తప్ప తగ్గడం అనేది ఉండదు. సో ఇక్కడ హస్బెండ్ పాత్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యామ్ ఇక్కడ. రైట్. మీరు చెప్పండి, మనకి నార్మల్ గా బయటికి ఒక అమ్మాయి వెళ్తుందంటే, ఇంతకు ముందే మాట్లాడుకున్నాం మనం, ఒక అమ్మాయి బయటికి వెళ్తుందంటే తోడిచ్చి పంపిస్తారు, కొంచెం చీకటి పడిందంటే వెళ్ళొద్దంటారు, లేదంటే ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళమంటారు. అదే పని మగపిల్లలకు చెప్పరు. అంటే ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా అవే రెస్ట్రిక్షన్స్ పెడితే గనక నిజంగా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల్ని చాలా రెస్పెక్టబుల్ గా చూస్తారు కదా. సో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి కదా, ఇంటి నుంచే ఎలాంటి మార్పు రావాలి? ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలన్నది పాయింట్ కరెక్టే మేడం. అది చాలా ఉన్నతమైన దానికి తీసుకెళ్తుంది, చాలా స్కీమ్స్ అవి యాడ్ అవుతాయి ఎందుకంటే అలా చేస్తే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లో పనిచేసే అమ్మాయి అన్న ఆంటీ అన్న వాళ్ళ హస్బెండ్ డ్రాప్ చేస్తాడు, ఎందుకు తనకి స్కూటీ ఎందుకు ఇచ్చి పంపించలేడు? ఉంటారు కదా, చాలా చూస్తాం మనం. అలాగే ఇంటి నుంచి ఒక అక్క వెళ్తుంది ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తుంది అంటే ఆ బస్ డ్రైవర్ మీద బస్ క్లీనర్ మీద ఎన్నో ఉంటాయి, అలాగా అన్నయ్యనిచ్చే పంపుతారు. అదే అబ్బాయి ఆఫీస్కి వెళ్తున్నాడు లేదంటే ఇలా కిరాణా కొట్టుకు వెళ్తున్నాడు అంటే వైకాంట్ తనతో పాటు కూడా ఎవరు వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు బండి మీద ఎందుకు వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, బండి మీద ఎవరిని ఎక్కించుకున్నావు అనే క్వశ్చన్స్ ఇంట్లో పేరెంట్స్ అమ్మ కానీ నాన్న కానీ వంటింట్లో వంట చేసేటప్పుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు రైస్ చేస్తే నువ్వు ఎవరితో వెళ్తున్నావు, నీ ఫోన్ కాంటాక్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఏమేమి చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు, అలా ఎలాగైతే అమ్మాయి ఫ్రెండ్ సర్కిల్లో కనుక్కుంటారో అలా అబ్బాయి ఫ్రెండ్ సర్కిల్లో కూడా కనుక్కుంటే ఆ మైండ్ సెట్ చేంజ్ చేయగలిగితే తర్వాత వంట పనులు ఆ పనుల్లో కూడా అబ్బాయిలకి కూడా ఈక్వల్ ఛాన్స్ వస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే అమ్మ వాళ్ళు ఇంత కష్టపడతారు, వంట చేసేటప్పుడు ఇంత ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని కొంచెం గౌరవంగా చూడాలంటే ప్రతి అమ్మాయిని ఓకే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఇంత పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఫ్రీగా తిరుగుతున్నారు ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అలా చూడకూడదని చేంజ్ అయితే ఉంటుంది. తర్వాత బట్టలు ఉతికడం ఇలాంటి పనులన్నీ నేర్పించుకుంటా ఉంటే అవి ఈక్వల్గా అమ్మాయికి అలా నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి. అన్నయ్య కాబట్టి అన్నయ్యకి చూడాలి, తమ్ముడు కాబట్టి నువ్వు ఎలాగో పెళ్ళి ఆ పెళ్లి టాపిక్స్ అన్ని వచ్చినప్పుడు ఇంట్లో నేర్పిస్తారు. అలాగే సేమ్ అబ్బాయికి కూడా నీకు వచ్చే వైఫ్కి ఇలా నేర్పించుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఎలా నేర్పిస్తారో ఈక్వాలిటీగా నేర్పించాలి. బయట అబ్బాయికి కూడా ఇలా చూడాలి, మనం ఇలాగా ఉండాలి, బయటికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి జోలికి వెళ్ళకుండా నీట్గా నువ్వు వెళ్ళిన పని చూసుకుని రావాలి అన్నట్టుగా ఉంటే బాగుంటుంది. రైట్. మనం బయట చాలా ఇన్సిడెంట్స్ గురించి వింటూ ఉంటాం, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళపై ఫిజికల్ హరాస్మెంట్ కేసులు మధ్య కాలంలో చాలా విన్నాం మనం. అలాంటి విన్నప్పుడు అసలు ఏమనిపిస్తుంది అంటే విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే అంత స్థాయిలో మనం ఉన్నామా? అసలు ఇలాంటివి రోజు కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అంటే వినడం, ఆ వార్తలు వినడం అనేది ఎక్కడో ఒక చోట మనం ఉన్న ప్లేసే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు వింటూనే ఉన్నాం. అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ ఇలాంటి సంఘటనలు అనేది ఈ మధ్యన చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. సో మనకి ఇలాంటి టైంలో అనిపిస్తుంది దట్ ఇంకా ఉమెన్స్కి అంత ఫ్రీడమ్ కానీ లేకపోతే అంత రెస్పెక్ట్ కానీ ఇంకా సొసైటీలో లేదు, సెలబ్రేట్ చేసుకోలేము అని. ఇటువంటి ఇన్సిడెంట్స్ అని వింటూ ఉన్నప్పుడు మనకి లైక్ అనిపిస్తుంది మనం ఏం చేయలేమా, ఎందుకు మనం ఇంత వీక్గా ఉన్నాము అనేసి. సో ఉమెన్స్కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం, యాజ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పింది. బట్ దాంతోపాటు చిన్నప్పటి నుండి ఒక అమ్మాయిని ఎలాగైతే జాగ్రత్తగా పెంచుతారో నీ ఇలా ఉండాలి అలా ఉండాలని అదే అబ్బాయికి కూడా చెప్పాలి, అమ్మాయిని ఇలా చూడకూడదు, తను ఇలా రెస్పెక్ట్ చేయాలి ఒక సొసైటీలో అని. అండ్ ఇప్పుడు మన చేంజ్ అనేది ఇప్పుడు మన నుండి మొదలవుతుంది. అంటే అందరూ మారాలి అనుకోవడం వేరు, ఫస్ట్ ఒకరి నుండి మొదలవుతేనే అప్పుడు సొసైటీ అనేది మారుతుంది. ఇప్పుడు మనం ఫెమినిజం అది చూస్తూ ఉంటాము, లైక్ ఇప్పుడు అమ్మాయిలు కూడా చెప్తారు, అబ్బాయిలు కూడా దానికోసం చెప్తూ ఉంటారు. ఫెమినిజం లైక్ ఎప్పుడైతే ఒక అమ్మాయికి రెస్పెక్ట్ వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక అబ్బాయి తన చుట్టూ ఉన్న బాయ్స్ సొసైటీ ఎవరైతే ఉంటారో అబ్బాయిలతో మనం జాగ్రత్తగా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి అని వాళ్ళు మెంటల్గా ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో, ఎప్పుడైతే అలా బిల్డ్ అవుతుందో అప్పుడే ఉమెన్కి సేఫ్టీ వస్తుంది. అండ్ మనం కూడా మన పిల్లల్ని కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇదంతా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, అప్పుడే సొసైటీలో చేంజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మెన్ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉమెన్ కి ఇంట్లో ఉంటూ ఉండాలి, మనకి ఇంట్లోనే కాదు బయట కూడా ఉండాలి. అంటే మన వర్క్ ప్లేస్ లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, అంటే మెన్ వల్లనే కాదు, నార్మల్ గా ఎక్కడైనా సరే. మీరు ఇప్పుడు బయటకు వచ్చారంటే మీరు నిజంగా ఇంట్లోంచి స్టార్ట్ అయ్యి ఒక ఆటోలో వచ్చినా సరే ఎవరి పక్కనైనా కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ మారాలి. రైట్.